వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి రెగ్యులర్గా కాకుండా ఓన్లీ సీజనల్గా దొరికే వెజిటేబుల్స్లో ఒకటైన గోబీ 65 అయితే చేశానండి. గోబీ పకోడీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకొని పెట్టేసుకోండి. అంటే నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఒక్కొక్క పీస్ అయితే. సో దీంట్లో పురుగులు ఉంటాయి కదండి, అక్కడక్కడ ఆ పురుగులు అవి నీట్గా పోవాలి అంటే మనం వేడి నీటిలో మాత్రమే కడుక్కోవాలండి. వీటిని కొంచెం ఒక 2 ఉడుకులు కూడా ఉడికించాలి. అంటే కొంచెం ఉడికితే ఆ పురుగు ఏదైతే ఉందో ఒకవేళ ఉంటే మనం వాటిని కట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలండి, లేదంటే పురుగులు ఉండిపోతాయి. అక్కడక్కడ ఏదైనా పురుగు ఉండిపోతే ఇలా వేడి నీటిలో మనం ఉడికించుకోవడం వల్ల, కొంచెం ఉడికించుకోవడం వల్ల ఆ ఉన్న పురుగు కూడా పోతుందండి. సో బాగా మరిగిన నీటిలో కొంచెం ఉప్పు పసుపు వేసి మరగబెట్టుకోవాలి నీళ్ళని. ఆ బాగా మరిగిన నీటిలో ఒక ఉడుకు వచ్చేంత వరకు, అంటే ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని ఇలా స్టెయినర్తో ఇలాంటి జాలి ఏదైనా ఉంటే తీసేసుకోవాలి. లేదు మీ దగ్గర జాలి లేదు అనుకుంటే ఏదైనా ఉంటది కదండి జిబ్బు లాంటిది, ఏదైనా వాటిలో కూడా వడకెట్టేసుకోవచ్చు ఈ క్యాలీఫ్లవర్ని అయితే. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల వీడియో అయితే రికమెండ్ చేస్తుంది అనమాట యూట్యూబ్. మనం క్యాలీఫ్లవర్ని అయితే స్టెయిన్ చేసేసుకున్నాం కదండి, దాంట్లో వాటర్ అనేది ఉండకూడదు అనమాట. వీలైతే కాసేపు ఆరబెట్టుకోండి, లేదంటే ఒక 10 minutes to 15 minutes ఉంచేస్తే దాంట్లో వాటర్ అంతా పోతుంది. సో ఇప్పుడు ఇలాగా మనం ఏదైతే కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామో ఆ క్యాలీఫ్లవర్ని ఒక బౌల్లో, మిక్సింగ్ బౌల్లోనైతే వేసుకొని దాంట్లో ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దాంట్లో కొంచెం సాల్ట్, ఇంకా మీకు రుచికి సరిపడినంత కారం, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. మీకు కలర్ కావాలి అంటే వేసుకోండి, లేదంటే మాత్రం అసలు వేసుకోకండి. దాంట్లో ఒక 4 to 5 tablespoon కార్న్ పౌడర్ అయితే వేసుకొని 5 to 6 tablespoon శనగపిండిని కూడా వేసుకోండి. మీకు కావాలంటే వరిపిండిని కానీ మైదాపిండిని కూడా వాడుకోవచ్చండి. నేనైతే మైదాపిండిని వాడలేదండి, వరిపిండిని వేసుకోవచ్చు. బట్ నేను వరిపిండి కూడా వేసుకోలేదు. వరిపిండి వేసుకుంటే ఇంకా చక్కగా క్రిస్పీగా భలే వస్తాయి. బట్ నేనైతే శనగపిండిని వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని లైట్గా వాటర్ చిలకరించుకుంటూ వేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ అయితే అస్సలు వేయొద్దు. వాటర్ ఎక్కువగా వేసేస్తే మనకి ఒకటి ఆయిల్ పీల్చేస్తుంది, ఇంకొకటి ఏంటంటే సరిగ్గా ఉడకదండి లోపల, ఇంకా అంత మంచి టేస్టీ కూడా ఉండదు. చూసారు కదండి, ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత నాకు కంప్లీట్గా అంటినట్టు అనిపించలేదు. అంటే మొత్తం ఆ క్యాలీఫ్లవర్కి కంప్లీట్గా పిండి అంటినట్టు అనిపించలేదు. సో ఇంకొంచెం శనగపిండిని అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను. చూసారు కదండి, ఇదైతే చక్కగా కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈలోపు ఆయిల్ని అయితే హీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆయిల్ అయితే బాగా మరిగి ఉండాలండి. ఇలాంటి ఫ్రై ఎక్కువగా బయట పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్లో కానీ పెడుతూ ఉంటారు. బట్ నాకు తినాలంటే చాలా భయమేస్తుందండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్లో చాలా ఎక్కువగా పురుగులు ఉంటాయి. మనం చూసుకొని ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి ధైర్యంగా తినేయొచ్చండి. బయట ఫంక్షన్స్లో తినడం అంటే నాకు చాలా భయం అనమాట. ఎందుకంటే వాళ్ళు మనంత నీట్గా అంత జాగ్రత్తగా చెయ్యరు కదా. సర్లే అని చెప్పేసి ఏదో ఒకలా చేసేస్తూ ఉంటారు. సో నాకు మెయిన్లీ క్యాలీఫ్లవర్ ఫ్రై బయట ఎవరైనా పెడితే అస్సలు అంటే అస్సలు వేసుకోను. మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో వాటిని ఆయిల్లో వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కంప్లీట్గా హై ఫ్లేమ్లో పెట్టద్దు, అలాగని సిమ్లో కూడా ఉంచొద్దు, అలాగని మీడియంలో కూడా కాదు. హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ 65 అయితే చూసారు కదండి, మనకి పకోడీ మెల్లగా ఫ్రై అవుతుంది. మనకి ఇది కంప్లీట్గా ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుంది అంటే బుడగలు అనేవి తగ్గుతూ వస్తాయి అనమాట. కంప్లీట్గా తగ్గిపోతే మళ్ళీ కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం తగ్గింది, మనకి క్యాలీఫ్లవర్ కంప్లీట్గా వేగింది అనుకునే టైంకి మనం తీసేయాలి క్యాలీఫ్లవర్ని. చూసారు కదా, నాకు ఇలా అయితే ఫ్రై అయిపోయింది. సో నేను ఇంకైతే దీన్ని తీసేసుకున్నాను. సిమ్లో ఎందుకు పెట్టద్దు అన్నానంటే సిమ్లో కానీ మనం ఫ్రై చేస్తే ఇదైతే కంప్లీట్గా నూనె లాగేస్తుందండి. అస్సలు అంటే అస్సలు బాగోదు.
ఈ 65 ఫ్రై అవ్వడానికి కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. కొంచెం కాదు, కొంచెం ఎక్కువ టైమే. అంటే నార్మల్గా ఫ్రై చేసుకునే వాటికంటే ఇది కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి. ఇలా మనకి ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు చక్కగా ఫ్రై చేసుకొని వీటిలో పచ్చిమిరపకాయ వేపుకొని జీడిపప్పు పచ్చిమిరపకాయ కానీ పల్లీలు కానీ ఫ్రై చేసుకొని వీటితో కాంబినేషన్గా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్లో చాలా టైప్స్ ఆఫ్ స్నాక్స్ రెసిపీస్, బిర్యానీస్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, యమ్మీ యమ్మీ గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. మనకి ఈ సీజన్లో క్యాలీఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా దొరుకుతాయండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.